2 టైప్స్లో డిఎఫ్ఏ యొక్క కన్స్ట్రక్షన్ ఉంది. డిఎఫ్ఏ యొక్క కన్స్ట్రక్షన్ డిఎఫ్ఏకి కన్స్ట్రక్షన్ ఇక్కడ ఈ డిఎఫ్ఏలో మనం ఒక డెత్ స్టేట్ అనేది మనం ఇండికేట్ చేస్తాం. ఈ డిఎఫ్ఏలో ఒక డెత్ పాయింట్ అనేది మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. ఎందుకంటే కొన్ని కండిషన్స్లో అది సాటిస్ఫై అవ్వదు, అంటే కంప్లీట్గా డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ అవ్వదు. అది కంప్లీట్ డిఎఫ్ఏ, ఓకేనా? అది కంప్లీట్ డిఎఫ్ఏ. కొన్ని టర్మ్స్లో ఎలా అంటే ఇప్పుడు Q0 ఉంది, Q1 ఉంది. ఈ రెండు కండిషన్స్లో ఇక్కడ 1 ఉంది. కొన్ని కండిషన్స్లో 0, 0, 0, 1, 1, 1 ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనం 0 ఇచ్చాము, 1 ఇచ్చాము, ఇంకొక 0 ఉంటుంది. అప్పుడు మనం ఇంకొక డెత్ స్టేట్ అనేది తీసుకోవాలి. అది తర్వాత చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం చేయాలి? డిఎఫ్ఏ అంటే మనకి ఏంటి? డిటర్మిన్స్ ది ఫైనైట్ అడ్మిటేషన్. ఇప్పుడు మనం ఇది కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇందాక నేను చెప్పాను కదా, స్టార్ట్ విత్ 0 అన్నా లేకపోతే ఎండ్ విత్ 0 అన్నా, అంటే స్టార్ట్ విత్ ఎండ్ విత్ కన్సిస్ట్ అండ్ డివిజన్, ఇవి 4 టర్మ్స్. 5th టర్మ్ ఒకటి ఉంటుంది. డిఎఫ్ఏ ఏమన్నాడు? అట్ స్టేట్ ఆఫ్ A, B, C. మీ 3 స్టేట్ ఇచ్చాడు. అండ్ తర్వాత మనకి ఫర్దర్గా వాల్యూస్ ఏమి ఇచ్చాడు? స్టార్టింగ్ స్టేజ్ మనం ఇది కన్స్ట్రక్ట్ చేసే ముందు అక్కడ చూడండి 5 టూల్స్ అన్నా మనకి ఫైనైట్ అడాప్టేషన్లోన 5 టూల్స్ ఉన్నాయి. ఫైనైట్ అడాప్టేషన్లోన మనకి 5 టూల్స్ అనే ఉంటాయి. ఫస్ట్ ఏంటి? క్యూ అంటే ఏం చెప్పాను మీకు? నెంబర్ ఆఫ్ స్టేట్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మనకి? సిగ్మా అంటే మనకి ఏంటి? ఏం డినోట్ చేసాము రిప్రజెంటేషన్స్లో? ఆల్ఫా. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అవుతుంది. ఏమవుతుంది? అండ్ ఇదేమవుతుంది? ఇదేంటిది? డెల్టా అనేది మనకి ఈ రెండింటి మధ్యన ట్రాన్సిషన్ ఎడ్జ్ అని చూసారా? ఇది ట్రాన్సిషనల్ ఎడ్జ్ ఆఫ్ ఫంక్షన్, ఓకేనా? డెల్టా అనేది ట్రాన్సిషన్ ఎడ్జ్ ఆఫ్ ఫంక్షన్. Q0 అనేది ఇనీషియల్ స్టేట్. ఇదేమవుతుంది? ఇనీషియల్. ఇదేంటి మనకి? స్టేట్, ఓకేనా? ఇది ట్రాన్సిషనల్. ఇది మనకి ఏంటి? ఫైనల్, ఓకేనా? ఇప్పుడు మన Q0 అనేది ఇనిషియల్ స్టేట్, అంటే మొత్తానికి ఈ మొత్తం పార్ట్ అనేది అది కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు F అనేది మనకి ఫైనల్ స్టేట్ అండి. F అనేది ఫైనల్ స్టేట్. ఇక్కడ సమ్లో చూడండి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎంత ఇచ్చాడు? 3. అంటే A, B, C అనే 3 స్టేట్స్ ఇచ్చాడు. అసలు 3 స్టేట్స్ ఇచ్చాడు, ఓకేనా? Q0 అనేది ఏంటి? ఫస్ట్ ఇనిషియల్ స్టేట్, ఓకేనా? ఇనిషియల్ స్టేట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నాడు? A. అంటే A నుంచి స్టార్ట్ చేయాలి మనం. అక్కడ Q0 అనేది ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ అయింది. ఇక్కడ మన Q0 అనేది A తో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ A
తర్వాత నెక్స్ట్ రెండో స్టేట్ అంటే 3 స్టేట్లు రావాలి. అక్కడ ఏమైంది 2 స్టేట్లు ఇక్కడ ఏమవుతుంది మనకి B C. ఇక్కడ మనకి ఫైనల్ స్టేట్ ఏదవుతుంది F అంటే ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్ కాబట్టి మనం ఎలా రాసుకోవాలి డబుల్ సెట్. ఓకేనా? ఆ 5 టర్మ్స్ మీకు గుర్తున్నాయి కదా అంటే ఏంటి ఇనిషియల్ స్టేట్ ట్రాన్సిషన్ ఫైనల్. ఓకేనా? ఇవి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్. అండ్ నెక్స్ట్ Q0 ఇనిషియల్ రాస్తాం, F ఆఫ్ C అంటే ఫైనల్ స్టేట్ రాస్తాం. తర్వాత ఇక్కడ ఏమన్నాడు సమ్మేషన్ అంటే మనకి ఆల్ఫాబెట్స్ అంటాం. ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు మనం నాకు చెప్పాను చూసారా దాని యొక్క లెంత్ అని అంటే ఇది 0 సాటిస్ఫై అవ్వాలి, అలానే 1 కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు A అనేది 0కి సెల్ఫ్ లూప్ ఇచ్చాం, ఇక్కడ నుంచి 1. ఓకేనా? B నుంచి B సెల్ఫ్ లూప్ ఇవ్వాలండి. ఇక్కడ 2 టర్మ్స్ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి నేను ఒకటి సెల్ఫ్ లూప్ ఇచ్చాను, ఒకటి Bకి ఇచ్చాను. ఇప్పుడు Bకి మనం 2 సెల్ఫ్ లూప్ ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి Cకి ఒక టర్మ్ వెళ్ళిపోతుంది ఏది 0. అంటే సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ గా Aకి వచ్చేస్తుంది. అర్థమైందా? ఈ B నుంచి Cకి వెళ్తుంది అంటే ఒక కండిషన్ అక్కడ అయిపోతుంది, ఇంకో కండిషన్ ఏమవుతుంది Aకి మళ్ళీ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇది ఏ ఎందుకు కావలేదు మనకి, ఎందుకంటే దీనికి మళ్ళీ 2 స్టేట్స్ ముందు వెనక లేవు కనుక. అర్థమైందా? Bకి ముందు ఒకటి ఉంది, వెనక ఒకటి, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు Bలో ఒక స్టేట్ మనకి ముందు ఏం వెళ్ళాలి, ఏం కన్సిడర్ చేసుకోవాలి 0 కనుక ఈ స్టేట్ క్లియర్. అండ్ 1 వచ్చేసరికి ఇక్కడ వచ్చింది, ఎందుకంటే ఒక టర్మ్ అనేది ఫార్వర్డ్ వెళ్ళింది, ఇంకొక టర్మ్ వచ్చేసరికి A. ఓకేనా? Cకి వచ్చేసరికి ఇప్పుడు C కూడా సేమ్ A లాగా, ఎందుకంటే అది సింగిల్ స్టేట్ అంటే ఫైనల్ స్టేట్ అయిపోయింది, అంటే అక్కడ నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అవ్వడం. సో 0 అనేది 0 1 అనేది సెల్ఫ్. ఈ 0 వచ్చేసరికి ఇక్కడికే అవుతుంది ఫస్ట్ టర్మ్ ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, సెకండ్ టర్మ్ వచ్చేసరికి సెల్ఫ్ లూప్ అయిపోతుంది. ఇక్కడ చూడు మన ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి సెల్ఫ్ లూప్ అయింది, సెకండ్ టర్మ్ వచ్చేసరికి ట్రాన్సిషన్ అయింది. ఇక్కడ సేమ్ అనేది B నుంచి ఫస్ట్ టర్మ్ అనేది ట్రాన్సిషన్ అయింది అండ్ సెకండ్ టర్మ్ కూడా Aకి ట్రాన్సిషన్ అయింది. ఇప్పుడు Cకి వచ్చేసరికి ఫస్ట్ టర్మ్ ఏమైంది, ఫస్ట్ టర్మ్ Bకి ట్రాన్స్ఫర్ అయింది, అంటే మనకి ట్రాన్సిషన్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఏంటి Bకి ట్రాన్సిషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో Bకి ట్రాన్సిషన్ అయింది, 1కి ట్రాన్సిషన్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, లేదు. సో అదేమైంది మనకి సెల్ఫ్ లూప్. క్లియరా? ఇప్పుడు దీనికి ట్రాన్సిషన్ టేబుల్ చెప్పండి. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఏంటి A B C. ఇవి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్, ఇవి ఇచ్చిన వాల్యూస్. ఓకేనా? అట్ పాయింట్ ఆఫ్ 0 A